హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేము ఈరోజు మా ఆయన నాకు మా బాబుకి సర్ప్రైజ్ ఇవ్వాలని ఏం ప్లాన్ చేశాడంటే, ఈ సాటర్డే మమ్మల్ని సీసీఎల్కి తీసుకెళ్ళబోతున్నాడండి. టు క్రికెట్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025. సో ఇది వచ్చేసి మేము బెంగళూరులోనే ఉంటున్నాం కాబట్టి మాకు బెంగళూరులో ఉన్న చిన్నస్వామి స్టేడియంలోనే ఈ సీసీఎల్ జరుగుతుంది. సో మేమైతే మాదైతే 6 o'clock అండి, తెలుగు వారియర్స్ వర్సెస్ కర్ణాటక బుల్డోజర్స్. సో మేము 4:30కి అలా స్టార్ట్ అయిపోయాము. సో 4:30కి అలా స్టార్ట్ అయిపోయి ఉన్నాము. అయినా కానీ మేము చాలా ఫాస్ట్గానే రీచ్ అయిపోయాము. సో ఆటో అయితే హైర్ చేసుకున్నామండి. ఎందుకంటే మెట్రో కూడా ఉంటుంది కానీ ఇంకా బాబు పట్టుకొని అటు ఇటు తిరగడం ఎందుకని ఆటో హైర్ చేసుకున్నాము. అలా అన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాము. రోడ్ క్రాస్ చేస్తే ఎప్పుడు మెట్రోకి వెళ్తాము, సరే ఆటోకి వెళ్తే కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. బైక్ ఆర్ మెట్రోనే ప్రిఫర్ చేసేవాళ్ళం. ఇక్కడ చూస్తున్నారా, ఇది లులు మాల్. ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఉంది కానీ నైట్ అయితే మామూలుగా ఉండదు. ఆ లైట్స్ అవన్నీ చూస్తే అబ్బా ఎంత బాగుంది. మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా మనం ఐస్ మొత్తం దాని మీదకి వెళ్ళిపోతాయి నైట్ అయితే ఈ మాల్. ఇక్కడ ఫ్యాషన్ షోస్ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఏం లూలు మాల్ దాటుకొని ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని ఇలాంటివి ఉన్నాయండి, చూపిస్తాను. ఇలా చాలా బాగుంటుందండి బెంగళూరు, తప్పకుండా విజిట్ చేయాలి అందరూ. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మనం మెట్రో కనుక తీసుకుంటే ఇది కబ్బన్ పార్క్ అనే మెట్రో స్టేషన్. దీని పక్కకే మనకి చిన్నస్వామి స్టేడియం ఉంటుంది. ఈ చిన్నస్వామి స్టేడియంలో మనకి ఇంటర్నేషనల్ మ్యాచెస్ అన్ని మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి, క్రికెట్ మ్యాచెస్. ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇదైతే నాకు పెద్ద సర్ప్రైజే. మా బాబుకి క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి వాడి కోసమని ఇది ప్లాన్ చేశారు. చూడు, ఇక్కడ ఆటో దిగేసాము. ఆటో దిగేసి సైడ్ నుంచి మాకు చాలా గేట్స్ ఉన్నాయండి. మా గేట్ ఈ 21, 23 అట్లా నంబర్స్ ఉన్నాయి గేట్కి. సో మాది వచ్చేసి మేము మా గేట్ నుండి వెళ్తున్నాము. 21, 22 అండి, నేను అంత గుర్తులేదు. లెట్స్ సీ. ఇక్కడ కనిపిస్తుంది కదా అండి, డి. లెట్స్ సీ హౌ ఇస్ ఇట్. చిన్నస్వామి స్టేడియం ఎలా ఉంటుందో చూద్దాం. జస్ట్ ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తే వెళ్ళిపోతాం. ముందైతే చెకింగ్ జరుగుతాయండి కంపల్సరీ. నాకైతే చెక్ చేసింది ఎక్కువ లేడీస్కే చెక్ చేశారు అనిపిస్తుంది. ఇక్కడ చాలామంది పోలీస్ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఉంటారు. సో కంపల్సరీ నా బ్యాగ్ చూపించమన్నారు, కానీ నేను అందులో బైనాక్యులర్స్ తీసుకొని వెళ్ళాను. చూద్దాం ఆమె ఏమంటుందో. తనకు కూడా తెలియదట, కానీ అదేం అంత అడ్వాన్స్డ్ బైనాక్యులర్స్ కాదు, మామూలు బైనాక్యులర్సే. జస్ట్ బాబు కోసం అని తీసుకున్నది. తను ఒకవేళ అలౌడ్ లేదంటే 7th గేట్ దగ్గర ఇచ్చేయండి అని చెప్పింది. సో ఇంకేంటంటే, మోస్ట్ థింగ్ ఈటబుల్స్ ఆర్ నాట్ అలౌడ్, ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్స్ కూడా అలౌ లేదు. ఇక టికెట్ అడుగుతున్నారు, ఎంతమందికి తీసుకున్నారని అడుగుతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను స్లోగా వస్తున్నా కాబట్టి మా ఆయన నన్ను చూపించి అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తారండి. అవి జస్ట్ బ్యాగ్స్ చెక్ చేయడం. ఇక్కడ వచ్చేసి మన స్కానర్ ఉంటుంది కదా, దాంతో హోల్ బాడీ ఇట్లా చెక్ చేస్తారు. ఏమన్నా ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఏమన్నా అలో చేయని తీసుకెళ్తాను అని. వీళ్ళు చూడండి, చెకింగ్ అయిపోయింది. వీఆర్ అబౌట్ టు ఎంటర్ ద చిన్నస్వామి స్టేడియం. ఆల్రెడీ మ్యాచ్ ఒకటి జరుగుతుంది అనుకుంటా, సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి మాకు. ఇది ఎంట్రన్స్, అంటే మేము వెళ్ళిన గేట్ 20 గేట్కి ఎంట్రన్స్ అన్నట్టు. ఇది చాలా గేట్స్ ఉన్నాయి.
నేను అన్నీ చూస్తూ వస్తున్నానండి, అందుకే స్లోగా వెళ్తున్నా. వాళ్ళేమో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నేను అటు చూసి ఇటు చూసి వస్తున్నాను ఎలా ఉంది అని. ఫుల్ టైట్ సెక్యూరిటీ, పోలీసులు చాలా ఉన్నారు. వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు. నాకు అటుపక్క ఒకటి కనిపించింది, అక్కడికి వెళ్ళి చూద్దాం రా అని వాళ్ళని తీసుకొని వస్తున్నాను. అది ఏమో మేము వెళ్ళే గేట్. ఇది ప్రాక్టీస్ చేసే గ్రౌండ్ అండి, ఇది క్రికెట్ ప్రాక్టీస్ సెషన్ కోసం. చాలా బాగుంది కదా. ఇది వచ్చి ఆఫీస్, నేషనల్ క్రికెట్ అకాడమీ ఆఫీసు. ఇప్పుడు మేము ఇలా వెళ్ళాలి. మాకేం తొందర ఏం లేదు, మేము ముందే రీచ్ అయిపోయాము. అనుకున్న దానికన్నా చాలా ముందే రీచ్ అయిపోయాము. ఫాస్ట్గానే తీసుకొచ్చాడు ఆటో డ్రైవర్. సో వీఆర్ అబౌట్ టు ఎంటర్ ద స్టేడియం గ్రౌండ్. వావ్, ఎంత మంచి సౌండ్స్ అసలు. నిజంగా టీవీలో క్రికెట్ ఆడ చూసేటప్పుడు అక్కడ ఎంత సౌండ్ వస్తుందో ఆడియన్స్ నుంచి, అలానే లైవ్గా చూడటం ఫస్ట్ టైం. ఇక్కడ ఏదో మ్యాచ్ కూడా ఆల్రెడీ జరుగుతుంది, 2 o'clock నుంచి స్టార్ట్ అని చెప్పారు వేరే టీమ్స్. సో ఇంకా అయిపోయినట్టుందండి. ఐ థింక్ ఇట్స్ విత్ బెంగాల్ అండ్ చెన్నై అనుకుంటా. ఎస్, బెంగాల్ అండ్ చెన్నై జరుగుతుంది టీమ్, మ్యాచ్. ఇది వచ్చి సీటింగ్స్ మొత్తం. నేను ఎలానో ఉంటుంది అనుకున్నా కానీ వింతకుంది సీటింగ్ అయితే. సో అదొక్కటి అబ్జర్వ్ చేయండి. ఆ చైర్స్ అవన్నీ ఎంటీ ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి చూడండి, అది ఎంటీ ఉన్నాయి. లాస్ట్లో చెప్తా, గుర్తుపెట్టుకోండి. మేము వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీగానే ఉంది. ఇప్పుడైతే మ్యాచ్ చెన్నై వర్సెస్ బెంగాల్ జరుగుతుంది. ఇక్కడైతే వీడు స్టార్ట్ చేశాడు క్లాప్స్ కొట్టడం. హర్ష ఫేవరెట్ గేమ్ ఏంటంటే స్పోర్ట్స్లో క్రికెట్. సో ఎంతైనా కొంచెం డిస్టెన్స్ ఎక్కువనే ఉందండి. మేము కరెక్ట్ వ్యూ తీసుకున్నాడు మా హస్బెండ్. డిస్టెన్స్ కూడా వ్యూ పాయింట్ బాగుండాలని తీసుకున్నాడు. ఈ టికెట్ వచ్చేసి మాకు ఈచ్ పర్ హెడ్ 500 పడింది. ఈ వ్యూ 500 వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దానికన్నా తక్కువ కూడా ఉన్నాయి, కానీ అక్కడ ఎక్కడో సిట్టింగ్ ఎక్కడో నాకు తెలియదు. కానీ మా రీజియన్ మేము కూర్చున్న దగ్గర అయితే 500 టికెట్. 1000 రూపీస్ టికెట్ కూడా సెలబ్రిటీస్ పక్కన ఉంటుందండి కొంచెం, అది కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఇదిగోండి వచ్చేసారండి మన తెలుగు వాళ్ళు. రెడ్ కలర్ది. ఇంకోటి కర్ణాటక బుల్డోజర్స్ వచ్చేసి బ్లూ. సుదీప్ కెప్టెన్. మన తెలుగు వారియర్స్ వచ్చేసి అక్కినేని కెప్టెన్. సో అసలు మామూలుగా సౌండ్ చేయలేదు, అందరు ఒకటేసారి లేచి ఇట్లా నిల్చొని అరుస్తూనే ఉన్నారు. చూడండి, ఆ ఎల్లో సీట్స్ అబ్జర్వ్ చేయమని చెప్పాను కదా ముందు. చూడండి ఎట్లా ఫుల్ అవుద్దాం, ఇంకా ఫుల్ అయిపోద్ది చూడండి. ఎందుకంటే కర్ణాటక స్టేట్ కదా, వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. క్రౌడ్ అంత లేదు మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఈవెన్ కొద్దిసేపు అయ్యాక మాకు కూర్చోవడానికి సీట్స్ కూడా లేవు కొంతమందికి. వార్మప్ చేస్తున్నారు వీళ్ళు. ఇటు సైడ్ కర్ణాటక బుల్డోజర్స్ టీం ఉంది, అటు సైడ్ రెడ్ కలర్ ఏమో మన తెలుగు వారియర్స్. ఫస్ట్ వచ్చేసి కర్ణాటక వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు, మన వాళ్ళు ఫీల్డింగ్ చేశారు టాస్. వాళ్ళు రాగానే ఆ సౌండ్స్ అబ్బా భలే అనిపించింది. టీం ఎంటర్ కాగానే అసలు అందరు లేచాయి, దే వర్ షౌటింగ్. మోస్ట్లీ ఆబ్వియస్గా కర్ణాటక వాళ్ళకి ఇక్కడికి సపోర్ట్ ఉంటుంది బెంగళూరులో, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు కదా, అందరూ రాలేరు కదా వచ్చి లైవ్ పర్ఫార్మెన్స్ చూడలేరు కదా అక్కడ నుంచి వచ్చి. సో ఇక్కడ మాత్రం అసలు అఖిల్ ఎంత బాగున్నాడో. నేను ఫస్ట్ టైం అఖిల్ని చూశాను. గుడ్, అఖిల్ చాలా బాగున్నాడు చూడడానికి. దేవర్ ప్లానింగ్ చేసుకుంటున్నారు మన తెలుగు టీం ఫీల్డింగ్ ఎలా చేయాలి అని.
చాలా ఈటబుల్స్ అండి. చూసే మధ్యలో అయితే చాలా డిస్టర్బెన్స్. అటు, ఇటు, ఇటు. ఫ్లాగ్స్ అయితే ఇచ్చారు మాకు. ఫ్లాగ్స్ పట్టుకొని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు హర్ష. ఓకే. ఈటబుల్స్ కూడా అన్నీ కొంచెం ఓకే. రేట్ రీజనబుల్‌గానే ఉన్నాయి. మరీ ఎక్కువ ఉంటావు అనుకున్నాం. మోడరేట్‌గా ఉన్నాయి. మా సైడ్ వచ్చేసి సచిన్, సామ్రాట్ వీళ్ళొచ్చారు. తమన్. ఎందుకని ఎక్కువ జూమ్ చేయలేమండి. జూమ్ చేస్తే క్లారిటీ పోద్ది. చూడాలంటే కానీ నేను మాత్రం బైనాక్యులర్స్ పెట్టుకొని చూసాను. భలే షాట్ అండ్ భలే ఆడారండి. మన వాళ్ళు ఆడినంత కరెక్ట్గా ఆడారు. మధ్యలో నిల్చున్న ఫ్లాగ్ కోసం అన్న ఇలా ఇలా అనడానికి అక్కడ నిల్చొని చూస్తున్నాడు. తెలుగు వారియర్స్ ఫ్లోర్ కాసేపు అయ్యాక అందరికి ఇచ్చారు కూర్చున్నాక, మ్యాచ్ స్టార్ట్ అయ్యాక. మన వాళ్ళు చాలా బాగా ఆడారు. ఇంకా కర్ణాటక వాళ్ళు కూడా బాగా ఆడారు. టఫ్ కాంపిటీషన్ అండి. ఇద్దరు బాగా ఆడేవాళ్ళు కాబట్టి. సో లుక్ ఎట్ హర్ష. వాడికి అది పట్టుకోవడానికి రాకపోయినా పట్టుకొని ఇలా అలా ఇలా ఇలా అంటూనే ఉంటున్నాడు. ఇది మ్యాచ్ జరుగుతుంది. ఇంకా మేము అయిపోయింది వెళ్దాము అని అనుకుంటూ ఉన్నాము. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ వస్తుంది తమన్. ఇవైతే మేము కొన్ని ఫొటోస్ దిగామండి అక్కడ. హర్ష, మా హస్బెండ్, నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్డ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.